ఈరోజు ధనుస్సు రాశి వారికి బ్యాంకు లావాదేవీలన్నీ కూడా చికాకు కలిగిస్తాయి. ఈరోజు బ్యాంకుకి వెళ్ళినప్పుడు సర్వర్ పనిచేయకపోవడము, చిన్న చిన్న సంతకాలు కలవకపోవడం, రకరకాల విషయాల్లో లేదా బ్యాంకు వ్యవహార విషయాలన్నీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. లోన్లు ఇబ్బంది అవుతాయి. మానసిక వేదనకు గురవుతారు. మనసులో ఏదో తెలియనటువంటి అశాంతి, చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించేసి ఒత్తిడికి గురైపోయి ఏదో జీవితం పాడైపోయింది అనుకున్నట్టు ఫీల్ అయిపోతారు. కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి. చాలా విషయాల్లో గొడవలకు వెళ్ళకండి, మౌనంగా ఉండండి. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు, రెచ్చిపోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి బండి నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం కానీ, హడావిడిగా డ్రైవింగ్లు చేయడం కానీ మంచిది కాదు. జాగ్రత్తగా చూసుకుని మీరు బాగా వెళ్ళినా అవతల వడచి గుద్దుతుంటాడు, జాగ్రత్త. వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో పెద్దగా లాభాలు కనబడటం లేదు. కష్టానికి తగ్గ ఫలితం రావటం లేదు. ఆశించిన లాభాలు లేక నిరాశ చెందుతారు. ధైర్యంగా ఉండండి. భూ వివాదాలు ఏర్పడతాయి. స్థలం విషయంలో పక్కవారితో గొడవలు వచ్చే అవకాశాలు, సరిహద్దు విషయంలో లేదా డాక్యుమెంట్ వ్యవహార విషయంలో తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. కుటుంబ సభ్యులతో విరోధాలు కనపడుతున్నాయి. ఇంట్లో చిన్న చిన్న మాటకే మనస్పర్ధలు రావడం, అన్నదమ్ములతోటి బంధువులతోటి వాదనకు దిగడం వల్ల గొడవలు పడడం జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులతో వ్యాపారాలు చేయడం కానీ, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ మంచిది కాదు. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడంతో పాటుగా సీజనల్ వ్యాధులు అంటే జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్కు చూపించుకోండి. ఇంకా బంగారం, వెండి వస్తువులు లేదా తాళాలు, డాక్యుమెంట్లు, డబ్బులు, మొబైల్ ఫోన్లు ఇలాంటివన్నీ ఎక్కడో పెట్టి మర్చిపోవడమో, దొంగతనాలు జరగడం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. అగ్రిమెంట్లు, నూతన ఒప్పందాలు, వివాహ సంబంధాలు కుదుర్చుకునే సమయంలో తత్తు జాగ్రత్తలు వహించండి. ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్త. అనవసరమైన ఖర్చులు పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు కట్టలేకపోవడము, సమయానికి డబ్బులు రాకపోవడం ఇబ్బంది. అలాగే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు, మనస్తాపము కనపడుతుంది. ముఖ్యంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడము, విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవడము, ఉద్యోగస్తులకి డ్యూటీ టైం కన్నా ఎక్కువ టైం పనిచేయవలసి రావడము, స్త్రీలకి భర్తతో విభేదాలు, వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.